నాకెందుకు లేట్ అవుతుందంటే లైసెన్స్ మా ఇంటికి ఏం ఆర్డర్ వచ్చినా కానీ బయటికి నాకే ఫోన్ చేస్తారు. 3వ ఫ్లోర్‌లోకి తీసుకొని రా, 2వ ఫ్లోర్‌లోకి తీసుకొని రా అని చెప్పేసి. మా ఇంట్లో లిఫ్ట్ కూడా ఉండదు. మొత్తం నేనే ఆర్డర్‌లు గీర్డర్లు. ఇంటికి ఒక్కో సరుకులు వస్తే గనుక ఇటుపక్కల 10 బ్యాగులు, ఇటుపక్కల 10 బ్యాగులు ఎత్తుకుపోయేంత వస్తాయి కవర్లు. అన్ని కవర్లలో వేసుకొని వస్తాయి తలాపతి వాళ్ళు. సో అలాంటివన్నీ ఎక్కువ వస్తాయి అన్నమాట ఆర్డర్లు. అవన్నీ ఎత్తుకొని పోయేవని. మ్యాక్సిమం కోవిడ్కి వచ్చిన ప్రతి ఒక్క డ్రైవర్కి 15 రోజులు లేదా నెల రోజులు, ఇంకా కాదంటే కనుక 2 నెలలు, ఇంకా కాదంటే కనుక 3 నెలల లోపల పక్కా అయితే తెప్పిస్తారు. ప్రతి ఒక్క డ్రైవర్కి లైసెన్స్, సివిల్ ఐడి, A to Z అన్ని తెప్పిస్తారు ఒక డ్రైవర్గా వస్తే కనుక. హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ ప్రొద్దుటూరు అబ్బాయి. ఈరోజు అయితే మీకు అందరికి ఒక క్లారిటీ ఇద్దామనేసి ఆడి కార్ తీసుకొని మీ ముందరికి అయితే వచ్చిన. అంటే ఆడి కార్ తీసుకోవడం కాదులే కానీ మా ఫ్రెండ్ అంటే జస్ట్ కీస్ ఇప్పించుకున్నాను అనమాట. కార్ కూడా స్టార్ట్ చేయలే, జస్ట్ కూర్చోన్నా. ఎందుకంటే కెమెరా ఆన్లో ఉన్నాయి మా ఇంట్లోటి. కెమెరాలో చూసి కార్ ఆన్లో పెట్టి కూర్చొన్నాడు అది అని చెప్పి అడుస్తారనేసి, మళ్ళీ మనం మాట్లాడాల్సి వస్తుంది అనేసి జస్ట్ ఇలా అయితే ఉన్నా కూర్చొని. జస్ట్ ఇంకా బీంచాలను పక్కన పెట్టేసి, అంటే ఇది కీలెస్ అనుకోండి, పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది కదా, సేమ్ ఆ గాడి అలాంటి వెహికల్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక చూసుకుంటే నాకెందుకు లేట్ అవుతుందంటే లైసెన్స్ కోవిడ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను దగ్గర దగ్గర 7 నెలలు అవుతుంది. మ్యాక్సిమం కోవిడ్కి వచ్చిన ప్రతి ఒక్క డ్రైవర్కి 15 రోజులు లేదా నెల రోజులు, ఇంకా కాదంటే కనుక 2 నెలలు, ఇంకా కాదంటే కనుక 3 నెలల లోపల పక్కా అయితే తెప్పిస్తారు. ప్రతి ఒక్క డ్రైవర్కి లైసెన్స్, సివిల్ ఐడి, A to Z అన్ని తెప్పిస్తారు ఒక డ్రైవర్గా వస్తే కనుక. ఒకవేళ దివానీ పని ఇలాంటి పని వస్తే కనుక సివిల్ ఐడి వచ్చేసి, ఇంకా దివానీ పని వస్తే కనుక డైలీ వచ్చిన రోజు నుంచి పని చెప్తారు. ఒకవేళ డ్రైవింగ్ పని వస్తే కనుక కొద్దిగా లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు సేమ్ నాకైనట్టు. నాకైనా కానీ 7 నెలలు ఎందుకు అవుతుందిరా అంటే, డోర్ వేస్తాను నాయిస్ వస్తాయేమో. నాకైనా కానీ 7 నెలలు ఎందుకు అవుతుందిరా అంటే, సో నేను వచ్చేసింది ముసలోళ్ళకి అనమాట డ్రైవర్ని. ముసలోళ్ళకి అండ్ అలానే ముసలామ చిన్న కూతురు ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు చిన్న పిల్లలు అయితే ఉంటారు. వాళ్ళిద్దరిని చిన్న స్కూల్లో వదిలిపెట్టడానికి. సో వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టాలి. అండ్ అలానే ముసలాయిపులను హాస్పిటల్కి ఎందుకు తీసుకోవాలి, ఇంట్లో సరుకులు గిరుకులు ఏమేమి కావాలో ముసలోళ్ళకి అవన్నీ నేను తెచ్చి వేస్తుండాలి. సో ఇది నేను మాట్లాడుకుని వచ్చింది కోవిడ్కి అయితే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నన్ను వీసా తీసింది నాకు నా ముసలోడు కాదనమాట, ముసలోని చిన్న కొడుకు అనమాట. చిన్న కొడుకు పెళ్లి చేసుకొని పెళ్ళామింటికి అయితే పోయి ఉన్నాడు అనమాట. సో ఆయన వచ్చేసి పోలీస్ అనమాట. ఆయన పోలీస్. ఆయన మా ఇంటికే ఫ్రైడే ఇంటికి వస్తాడు. అసలు ఇంటికే రాడనమాట. కోవిడ్ వాళ్ళు తలుచుకుంటే ఒక్క రోజుకే లైసెన్స్ తెప్పించే రోజులు ఉన్నాయి. లైసెన్స్, సివిల్ ఐడి, A to Z ఒక్క రోజుకే తెప్పించే వాళ్ళు ఉన్నారు. కానీ మా వాళ్ళు 3 మంత్స్ మామూలుగా 1 మంత్ వచ్చేసిన తర్వాత పిల్లోడు అడ్జస్ట్ అవుతాడో లేదో అనేసి మా ఇంట్లో వాళ్ళని అయితే ఆడ పెట్టినారనమాట చూపుడికి. దాని తర్వాత 2 నెలలకి మా మా ముసలాయన మా బాబాతో మాట్లాడిన తర్వాత మెడికల్కి అయితే పిలిచిపోయినాడు. మెడికల్ పిలిచిపోయిన తర్వాత ఇంకా సివిల్ ఐడి 2 నెలలు 3 నెలలు దాటితే కనుక విత్ ఫైన్ పడుతుంది అనమాట. 1 దినార్ అయితే పడుతుంది. మనం వీళ్ళ తరపున వస్తే 1 దినారే అనుకుంటా. ఒకవేళ బయట వీసాకి వస్తే కనుక 2 దినార్లు ఏమో పడుతుంది పర్ డేకి. 2 నెలల తర్వాత అది బయట వీసాకి వచ్చేసి 2 నెలల టైం, ఇంట్లో వీసాకి వచ్చేసి 3 నెలల టైం అయితే ఉంటుంది కోవిడ్ వాళ్ళ తరపున వస్తే. ఈ 3 నెలలు దాటిన తర్వాత దినారేమో ఎక్స్ట్రా అయితే పడుతుంది ఛార్జు. మా బాబా 4 నెలలకి నాకు సివిల్ ఐడి తెచ్చిండు. 4 నెలలకి నాకు సివిల్ ఐడి తెచ్చింది. అది కూడా విత్ ఫైన్తో కట్టుకొని మా బాబా నాకు తెచ్చిచ్చాడు. అది మా ముసలాయన చెప్పగా తెచ్చాడు. ఇప్పుడు లైసెన్స్ అనమాట. లైసెన్స్ కూడా మా ముసలోడు అది ఇది చెప్తాంటే మా బాబా పొరపాటు పడి నా అకౌంట్ ఉంటుంది కదా, నా డ్రైవింగ్ కాదంట అకౌంట్ నాది. అది ఏ వర్క్ అయినా చేసేటది ఇచ్చాడంట. ఆ రోజు మా ముసలాయన చెప్పలేదంట, ఇట్లా వీసా ఉంది తీసుకురా అని చెప్పి ఊరికి ఇచ్చాడంట కాగితాలు. డ్రైవింగ్ అని ఏం చెప్పలేదంట. సో అట్లాగా మా బాబా మళ్ళీ అదంతా మార్పించుకున్నాడు అనమాట. నేను ఏ పని కోసమైనా చేస్తా అని పిలిపించుకొని మళ్ళీ ఇప్పుడు అంతా డ్రైవింగ్ లెక్క అంటే వీళ్ళు ఇక్కడ డ్రైవింగ్ చేసేట్టుగా మార్పించుకున్నారనమాట. అందుకు ప్రాసెస్ అయితే కొద్దిగా లేట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ బుక్ చేశాడు అనమాట. రేపు నెల 7వ తేదీకి స్టార్ట్ అయితే బుక్ చేసిండు డ్రైవింగ్ టెస్ట్. ఇది మొన్నటిదాకా ఏమన్నాడంటే మా ముసలాయన, అది లెర్నింగ్ కార్ వస్తుంది, ఆ కార్ నువ్వు డ్రైవ్ చేసి వెళ్ళు అని చెప్పినాడు అనమాట. అది చూసి పర్ డే 10K అంటానే మా ముసలాయన, వద్దు లెర్నింగ్ వద్దు ఏం నీ కార్ తోలేదు వస్తుంది కదా, తోలుతోలే అన్నాడు కదా. అంటే నాకేం, నువ్వు ఇప్పుడు ఇచ్చాను నేను తోలుతా స్వామి, నువ్వు కార్ ఇప్పుడు ఇచ్చాను నేను తోలుతా అని అన్న. ఆ రోజే మా ఇంటికి ఏం ఆర్డర్ వచ్చినా కానీ బయటికి నాకే ఫోన్ చేస్తారు. 3వ ఫ్లోర్లోకి తీసుకొని రా, 2వ ఫ్లోర్లోకి తీసుకొని రా అని చెప్పేసి. మా ఇంట్లో లిఫ్ట్ ఉండదు. మొత్తం నేనే ఆర్డర్లు గీడర్లు. ఇంటికి ఒక్కో సరుకులు వస్తే కనుక ఇటుపక్కల 10 బ్యాగులు, ఇటుపక్కల 10 బ్యాగులు ఎత్తుకుపోయేంత వస్తాయి కవర్లు. అన్ని కవర్లలో వేసుకొని వస్తాయి తలాపతి వాళ్ళు. సో అలాంటివన్నీ ఎక్కువ వస్తాయి అన్నమాట ఆర్డర్లు. అవన్నీ ఎత్తుకొని పోయేవని అన్నీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. డైలీ ఉంటుంది నాకు ఈ పని. అయితే డైలీ కోవిడ్లో అయితే ఆర్డర్లు అయితే పెడతారు. మీ పిల్లడు డ్యూటీ చేయలేం మేము ఆడికి దక్కించాం అది అని మా ముసలం ఏదో అన్నదంట. మా అమ్మని అన్నదంట, ఇప్పుడు ఇయర్ మా పిల్లల్ని కార్పించాలు, మా వాడు ఇప్పుడు తోలకపోతే అడగండి, ఇప్పుడు చెప్పండి మా వాడు డ్యూటీలు ఎందుకు చేయడం చేద్దాము. మా వాడు వచ్చిన రోజు అదే అంటాను కదా, మా వాడు డ్యూటీలు నేను ఎందుకు చేయను, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు లైసెన్స్ తెప్పి మీరు లేట్ వేస్తున్నారు. మా పిల్లడు ఎప్పుడెప్పుడు పని చేయాలని మా పిల్లడు ఉన్నాడు, మళ్ళీ మా పిల్లడు అంటారు మీరు
అంత అక్క లేకపోతే ఇంకా మామని ఇంటికి పంపించండి అని చెప్పి అడిగిందంట. నేనుండి మళ్ళీ ఆ మాట అన్న, మా వద్దులే మా ఇంటికి అది అట్లా మాట్లాడక వద్దులే వదిలేసి ఏం కదలే మామూలులే ఏదో వాళ్ళ మైండ్ బాగాలేదు అనేసి అట్లా కూల్ అయిపోయినా. యాక్చువల్లీ కనుక ఇదే అనమాట ప్రాసెస్. మా బాబా లేడీస్ ఉన్నాడు, ఆయన వచ్చేసి పోలీసు, కొంచెం తిరగడంలో ఇబ్బంది పడుతూ లైక్ అట్లా ఎక్కువ నెగ్లిజెన్స్ అనమాట. ఇప్పుడు రేపు 7వ తేదీకి అయితే స్టార్ట్ బుక్ చేసిండు. ఆ 7వ తేదీ ఇస్తే కనుక ఒక 10 రోజులు ఉంటే కనుక 8 నెలలు కంప్లీట్ అయిపోతుంది. 8 నెలలకి నాకు అయితే లైసెన్స్ రాబోతుంది, వస్తుంది కూడా 8 నెలల లోపల అయితే పక్క. కోవిడ్కి వచ్చిన 8 నెలలకి అనమాట లైసెన్స్ అయితే వస్తుంది. 8 నెలల తర్వాతనే కారు తొలగుతున్నా. హిస్టారికల్ రికార్డ్ అనుకోండి ఇది. ఎవరే కానీ మాక్సిమం కోవిడ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి 15 రోజులు, నెల, 3 నెలల లోపలనే అనుకోండి. ఇంకా ఇంతకు మించి మ్యాక్స్ ఎవరికి అయితే ఉండదు. మాక్సిమం ఎవరో రేర్గా అయితే ఉంటుంది అలాంటి ఇల్లు ఖాళీగా కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడం కూడా. నాకైతే మంత్లీ కూడా డబ్బులు అయితే ఇస్తున్నాడు మళ్ళీ మా ముసలాయన. సో ఇలాంటి మాటలకి ఇలాంటివి మామూలే, కానీ అదంతా మెయిన్గా పక్కన పెడితే నా క్లారిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. సో లైసెన్స్ ఎందుకు లేట్ అవుతుంది అంటే కనుక ఇదే, మా బాబా కొంచెం లేట్ వస్తున్నాడు అనమాట. ఆయన వల్ల నేను కూడా అయిపోతున్నా. నాకు ఇప్పుడు కార్ ఇచ్చామని తోలుతాను. నేను మొన్న కూడా మా ముసలాయనకు మన జరిగింది ఏం పొరపాటు అంటే, మా యూపీ ఫ్రెండ్ ఉండి నేను గట్టిగా అడిగిన అనమాట ఫోర్స్, ఈరా స్వామి ఎన్ని రోజులని ఖాళీ ఉండాలి ఇస్తా అంటారు కారు తోలుతున్నారని చెప్తే మా బాబా కరిచాను అనమాట. నేను పొరపాటు యూట్యూబ్లో వీడియో పెడదాం అనేసి జస్ట్ లైక్ అట్లా డ్రైవ్ చేసిన, అంటే వీడియో తీసుకున్నా అట్లా డ్రైవ్ చేసి అట్లా జమియా దగ్గర. నేను తుత్తరనాడుకుని ఖాళీగా ఉండలేక, అంటే మా బాబాటి కూల్ డ్రింక్స్ అన్నీ ఎత్తుకుపోతాను అనమాట. ఎత్తుకొని పైకి పోయి పెట్టడంలో మా బాబు చూపించాను, చూడు నేను కారు తోలినా, నువ్వు కారు ఇవ్వమంటే ఇవ్వని చెప్తే మా బాబా గదురుకున్నాడు అనమాట. ఎందుకు తోలినావు, నీకు లైసెన్స్ లేదు, ఏం లేదు, పోలీసులు పట్టుకుంటే కనుక నిన్ను ఏ గల్ఫ్ కంట్రీస్ పంపించారు, నీకు బ్యాన్ చేస్తారు, నీది తమ్ము వేపిస్తారు, అది ఏందో మాట్లాడు గట్టిగా గడుస్తున్నాడు అనమాట. నేను ఇంకా దండం సమయం అనుకొని సారీలే బాబా డ్రైవ్ చేయాలి అని చెప్పేసి అనమాట. అందుకనే ఇంకా నేను వాళ్ళైతే ఫోర్స్ చేస్తలేదు, జస్ట్ వాళ్ళకే వాళ్ళు చెప్తేనే ఇంకా తోలుదామనేసి ఫిక్స్ అయిపోయినా. ఇది క్లారిఫికేషన్. అయితే చాలామంది కోవిడ్కి వచ్చిన తర్వాత బెనిబెన్ అయితే తెప్పిస్తారు లైసెన్స్, మ్యాక్సిమం ఒక నెలలే అంతే అనమాట. మనం కూడా కార్ అయితే ఎక్కబోతున్నాం. ఈ కార్ వచ్చేసి ఆడి కార్, మా ఫ్రెండ్ గాంది అనమాట. హైలైట్ అయితే ఉంటుంది అనమాట దీని ఫీచర్స్. అందుకు కోవిడ్లో డ్రైవర్లకి ఆడి కార్లు ఏంది, ల్యాండ్ క్రూజర్ ప్యాడలు అన్నీ ఇస్తారు, బిఎండబ్ల్యూలు అన్నీ కూడా ఇస్తారు. ఎక్కడో కొందరు ఇళ్ళు నా కార్ కూడా హోండా అనమాట, అది హోండాయి చిన్నది. ఇది ఒకటే అనమాట లైసెన్సే. మీకు క్లారిఫికేషన్ ఇద్దామనేసి ఈ వీడియో అయితే తీసిన. ఓకేనా, ఒక్క నెల అనమాట, జస్ట్ ఒక్క నెల వెయిట్ చేయండి. మనం మన కార్ అయితే ఎక్కబోతున్నాం, మనం మన కార్ అయితే డ్రైవ్ అయిపోతున్నాం. నేను నేను కనుక ఎక్కాను అనుకో కారు, మా ఇంట్లో అన్ని కార్లు పెట్టేస్తా, బ్లాగ్స్ అయితే పెట్టేస్తా. ఒక్కొక్క కార్ రివ్యూ చెప్పుకుంటా. మా ఇంట్లో కాస్ట్లీ కార్లు ఉన్నాయన్నమాట. అంటే మ్యాక్సిమం ఇక్కడ అందరూ వచ్చిన తర్వాత బిఎండబ్ల్యూ, బెంజ్, మెర్సిడీస్, ల్యాండ్ క్రూజర్ ప్రైడో ఇలాంటివి వాడుతుంటారు అనమాట. కానీ మా వాళ్ళు వచ్చేసిందంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్ అనమాట, అందరు బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళు. సో వీళ్ళు వచ్చేసి మంచి మంచి ఉన్నాయి అనమాట వీళ్ళ దగ్గర. ఫోర్డ్, చివర్లెట్ ఇలాంటివన్నీ మంచి బండ్లు అయితే ఉన్నాయి, కాస్ట్లీవి. సో అన్నీ అయితే టెస్ట్ అయితే చేద్దాం. మనం కూడా వీడియో అయితే అప్లోడ్ చేద్దాం, ఎలా ఉంటుందో లైక్ పికప్. అందుకు ఇక్కడ ఉన్న బండ్లు అయితే పికప్లు, ఇంజన్ కండిషన్లు సూపర్ అయితే ఉంటాయి. కార్ ఎక్కితే కనుక. ఇది ఇవాళ వీడియో. మీ అందరికి ఒక క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నా. వీడియో నచ్చితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా ముందు కోవిడ్లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, మంచి కంటెంట్ అయితే మీ అందరైతే ఉంటా. మీరైతే ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. కోవిడ్లో అందరూ చూపించేది వేరు, నేనైతే కొత్తగా అయితే చూపిస్తా. అసలు మిస్ కాకండి. మెయిన్గా చెప్పేది ఏంటంటే మిస్ కాకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడీగా అయితే ఉండండి. కోవిడ్లో అందరు చూపించేది వేరు, నేను చూపించేది వేరుగా అయితే ఉంటుంది రేపు నుంచి. జస్ట్ నేను డ్రైవ్ ఎక్కుతే ఓకే. ఇదైతే పక్కా 100% షూర్. నేను కనుక వన్స్ డ్రైవింగ్ ఎక్కితే కనుక డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఓకే, ట్రస్ట్ మీ. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బై.